కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఆరోసారి ఆమె కేంద్ర బడ్జెట్ను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నారు. అయితే గతంలో కేంద్ర బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. కానీ ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. అలాగే గతంలో ఫిబ్రవరి మాసం చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. కానీ దాన్ని కూడా ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. అయితే దేశ భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపే కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయం, తేదీ ఎందుకు మార్చారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీనిని ఇలా మార్చింది ఎవరనే విషయం కూడా తక్కువ మందికే తెలుసుంటుంది. అయితే భారత పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను సాయంత్రం ప్రవేశపెట్టడం అనే ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అప్పట్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య కొనసాగిన వర్తక వాణిజ్యమే ఇందుకు కారణమట. యునైటెడ్ కింగ్డమ్, భారతదేశాల కాలమానం మధ్య 5.5 గంటల వ్యత్యాసం ఉండేది. దీంతో భారత్లో బడ్జెట్ సాయంత్రం ప్రవేశపెడితే కాలమానం ప్రకారం లండన్లో ఉదయం అయ్యేది. అందుకే భారత్లో సాయంత్రం బడ్జెట్ ప్రవేశపెడితే దానివల్ల తమకు కలిగే ప్రయోజనాలపై లండన్ చర్చించేది. ఈ క్రమంలోనే అప్పటి నుంచి భారత పార్లమెంట్లో సాయంత్రం వేళ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే ఈ ఆనవాయితీ 1999లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. వాజ్పేయి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సూచించారు. దీనివల్ల పార్లమెంట్లో మరింత సమాచారంతో కూడిన చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో 1999 ఫిబ్రవరి 27వ తేదీన యశ్వంత్ సిన్హా దేశంలో తొలిసారిగా ఉదయం 11 గంటలకు పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించారు. నాటి నుంచి ఈ నియమాన్ని అందరూ కేంద్ర ఆర్థిక మంత్రులు క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. మరోవైపు 1999 నుండి 2017 వరకు అంటే దాదాపు 20 ఏళ్ల పాటు ఫిబ్రవరి మాసం చివరి పనిదినం రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ ఈ ప్రచారాన్ని 2017లో మార్చారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించాలన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి మాసం చివరి పనిదినం వలస రాజ్యాల కాలం నుంచి వస్తున్న ఆచారం అన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు ఆర్థిక బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా ఫిబ్రవరి మాసం చివరి రోజున బడ్జెట్ సమర్పిస్తే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడానికి కేంద్రానికి తగినంత సమయం లభించడం లేదని ఆయన వివరించారు. ఇక అదే ఏడాది రైల్వే బడ్జెట్ను సైతం ఆర్థిక బడ్జెట్లో విలీనం చేశారు. దీంతో దేశంలో 92 ఏళ్లుగా కొనసాగుతోన్న రైల్వే బడ్జెట్కు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.